brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. శేఖర్ గారు మీ దగ్గరకు వస్తాను. యాక్చువల్లీ ఈ టాపిక్ అవసరమా అమెరికా అనేది అందరికీ అది సూట్ అవ్వదండి. సూట్ అవుతుందా లేదా అనే పాయింట్ మనం చూసినప్పుడు అది అందరికీ సూట్ అవ్వదు అది. ఓకే. సో ఎవరికి సూట్ అవుతుంది అనేది తెలుసుకొని పోతే చాలా బాగుంటుందండి. పర్టికులర్లీ మై అపీల్ టు పేరెంట్స్ ఇస్ దట్ పంపించేటప్పుడు ఇప్పుడు అమెరికాకి పంపిస్తే డబ్బులు ఖర్చు అవుతాయి. మనం ఆ డబ్బులు పెట్టడానికి రెడీగా ఉన్నామా? అక్కడ మనం ఉండటానికి లివింగ్ ఎక్స్పెన్సెస్ ఇండియాతో కంపేర్ చేస్తే ఎక్కువ అవుతాయి. దానికి మనము రెడీగా ఉన్నామా? సో బై అండ్ లార్జ్ ఇట్ ఆల్ డిపెండ్స్ అంటారు. విశ్వేశ్వర రెడ్డి గారు మీరు 100% వెళ్ళాలి. అమెరికా అవసరమే 100%. ఎందుకంటే గ్రామీణ ప్రాంతాల నుంచి వెళ్ళిన వాళ్ళకి కొందరికి ఎనఫ్ ఎడ్యుకేషన్ లేదు అక్కడ ఉన్న స్కూల్. ఓకే. సో వాళ్ళు గ్రామీణ ప్రాంతం నుంచి సిటీకి వస్తారు, సిటీ నుంచి టౌన్కి వస్తారు, టౌన్ నుంచి విదేశాలకు వెళ్తారు. ఎడ్యుకేషన్ తీసుకోవాలి, బ్రెయిన్లో గెయిన్ కావాలి ఎడ్యుకేషన్లో, కానీ తీసుకున్న దాన్ని మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడ అప్లై చేయాలి. అప్పుడైతే గొప్పగా ఉంటుంది. రాహుల్ గారు 100% పోవాలండి. విశ్వేశ్వర రెడ్డి గారు చెప్పినట్టు నేను కంప్లీట్ అగ్రీ అవుతున్నా. 100% పోవాలి. ఎందుకంటే ఆపర్చునిటీస్ అక్కడ బాగున్నది. ఇప్పుడు మనం దాదాపుగా 7 లక్షల మంది మన వాళ్ళు H1B వీసాలు కానివ్వండి, F1 వీసాలు కానీ ఉన్నారండి. అక్కడ పర్ క్యాపిటల్ ఇన్కమ్, ఇక్కడ పర్ క్యాపిటల్ ఇన్కమ్ చాలా డిఫరెన్స్ ఉంది. అక్కడ జాబ్ ఆపర్చునిటీస్ చాలా డిఫరెన్స్ ఉంది. ఇక్కడ ఎంట్రీ లెవెల్ జాబ్ ఎంత అండి? 30,000 వస్తున్నాయండి. అక్కడ ఎంట్రీ లెవెల్ జాబ్స్ ఎక్కడ ఉన్నాయి? ఐటీ ప్రొఫెషన్లో $100,000 అంటే 80 lakhs రూపీస్ వస్తున్నాయి పర్ ఇయర్. ఇట్స్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్ అది. అది ఇక్కడ అవ్వయ్య మంచిగా నీకు మెర్సిడీస్ కారు సంపాదించి పెట్టి నీకు ఒక ఆడి కొనిపెట్టడానికి రెడీ ఉన్నారనుకోండి, అప్పుడు బొక్కండి. బై అండ్ లార్జ్ మనకున్న ప్యానెల్లో 6గురిలో 5గురు అమెరికాకి వెళ్ళడం అవసరమే అన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.